రాష్ట్రంలో, దేశంలో అడ్వకేట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రామారావు గారు ఉన్నారు. ఆయన్ని తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ప్రభుత్వం కూడా అడ్వకేట్లకు కొన్ని హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వంలోకి రాకముందు కూడా చాలా హామీలు ఇచ్చి వాటిని విస్మరించింది. అసలు మీకు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏంటి? అవి ఎందుకు నెరవేర్చలేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో రాకముందుకు న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామని చెప్పి, న్యాయవాదుల రక్షణ చట్టం తెస్తామని చెప్పి, తర్వాత ఇన్సూరెన్స్ అవన్నీ కూడా చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా ప్రభుత్వం రాకముందు చాలా హామీలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మర్చిపోయింది. కేవలం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క బిల్లు మాత్రం తీసుకొచ్చింది, అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు. తర్వాత ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ విషయంలో మర్చిపోయింది గవర్నమెంట్. స్టైఫండ్ వేయట్లేదు. వేరే పక్క రాష్ట్రంలో చూసినట్టయితే జూనియర్ అడ్వకేట్స్ స్టైఫండ్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. మన గవర్నమెంట్ మాత్రం, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మర్చిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా మేము నిన్న అర్జున్ రామ్ మేఘవాల్ గారు వచ్చారు, లా మినిస్టర్, కేంద్ర న్యాయశాఖ మంత్రులు. వారు వచ్చి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొస్తామని చెప్పి లా కమిషన్ దగ్గర ముందు బిల్లు, ఆ లా కమిషన్ యాక్సెప్ట్ చేయగానే బిల్లు మేము ప్రవేశపెడతాం, త్రూఅవుట్ కంట్రీలో తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. తర్వాత అదేవిధంగా న్యాయవాదులకు ఇంతవరకు కూడా అసలు ఇన్సూరెన్స్ అనేటువంటిది లేదు. దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు నియర్లీ 30 లక్షల మంది న్యాయవాదులు ఉంటారు. వారికి భద్రత అటువంటిది లేదు. ఏదైతే హెల్త్ స్కీమ్స్, దాని మీద నిన్న అర్జున్ రామ్ మేఘవాల్ గారు న్యాయశాఖ మంత్రులు ఏమన్నారంటే, అందరికి కూడా, న్యాయవాదులందరికీ కూడా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి, మ్యాచింగ్ ఫండ్ బార్ కౌన్సిల్ నుంచి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చినారు. వాటితో పాటు ఇంకా చాలా హామీలు కూడా ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్స్ అపాయింట్మెంటు, తర్వాత వారి ఫీజ్ స్ట్రక్చరు, ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 100 కోట్లతో ఒక ఫండ్ ఏర్పాటు చేస్తాము, అడ్వకేట్ల రక్షణ నిధి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు అయిన తర్వాత, అంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు ఒక నిధిని ఏర్పాటు చేసింది. అది ఒక సంస్థకి ఇచ్చినారు. అది బార్ కౌన్సిల్కి ఇవ్వాలి. బార్ కౌన్సిల్ ఇవ్వకుండా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ట్రస్ట్ దాంట్లో వాళ్ళ మెంబర్స్ని పెట్టినారు. ఆ తర్వాత అప్పుడు 22,000 మంది మాత్రమే బెనిఫిట్ పొందారు. ఇప్పుడు నియర్లీ రాష్ట్రంలో 50,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు. వారిని రిన్యువల్ వారిని అందరినీ కూడా కొత్త వారికి తీసుకోవాలి. తర్వాత ఆ నిధి అయితే 100 కోట్లు ఏదైతుందో అది సరిపోవటం లేదు. కొత్త వారికి దాంట్లో కొంతమంది న్యాయవాదులు చనిపోయినారు. దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. అది బార్ కౌన్సిల్కి, ట్రస్ట్ను బార్ కౌన్సిల్కి ఇస్తే బార్ కౌన్సిల్ సక్రమంగా నిర్వహిస్తుంది. తర్వాత ఆ 100 కోట్లు సరిపోవటం లేదు. ఆ 100 కోట్లను ఇంకో 100 కోట్లు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు హామీ ఇచ్చినాడు, ఇంకో 100 కోట్లు ఇస్తామని చెప్పి. ఇంతవరకు కూడా అటువంటి హామీ నెరవేర్చలేదు. ఎలక్షన్ల ముందు కూడా జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఫీల్డ్లోకి రావడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళకు కూడా మేము కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడట్లేదు. అసలు ఆ విషయమే ఎత్తటం లేదు. ఇప్పుడు చాలా ఈ ప్రొఫెషన్లోకి రావాలంటే చాలా కష్టపడి, తర్వాత బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని నిలదొక్కోవాలంటే ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా. అటువంటి వాళ్ళకి ప్రొఫెషన్లో నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం సహాయం చేయాలి, స్టైఫండ్ ఇవ్వాలి. స్టైఫండ్ ఇవ్వకుండా తాతారం చేస్తుంది, ఊరికే హామీ మాత్రమే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయవాదుల యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు న్యాయవాదులు కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. అట్లాంటి జరగకుండా ఉండాలంటే ఇంకా కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నమాట. చట్టాలు ఈ దేశంలో ముందల నుంచి ఉన్నాయి, ఫస్ట్ థింగ్. తర్వాత ఈరోజు బిఎన్ఎస్ కూడా వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లాస్ట్ 10 yearsలో ఈ అడ్వకేట్లపై దాడులు బాగా జరుగుతున్నాయి. దీన్ని లిటిగెంట్స్ ఇంతకుముందు అడ్వకేట్ని ఆల్మోస్ట్ ఒక న్యాయమూర్తిలాగా భావిస్తుండే. ఈరోజు పర్సనల్గా తీసుకుంటున్నారు లిటిగెంట్స్ కూడా. అది కరెక్ట్ కాదు. సో ఈ విషయం వచ్చింది, సీరియస్గా అయిపోయింది. మనము వామన్ రావు దంపతులకు చూసాము. లాస్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈరోజు
సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది. సో ఈ తరుణంలో ఇంతకుముందు కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ లీగల్ సెల్ నుంచి కూడా 7 ఎంపీలను తీసుకొని వెళ్ళి కలవడం జరిగింది సెంట్రల్ మినిస్టర్ని. సో ఇది రెగ్యులర్గా జరుగుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఎంటైర్ కంట్రీలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని అడిగితే లాస్ట్కు సీరియస్నెస్ ముందుకు వచ్చింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ లా కమిషన్ దగ్గర పెట్టింది. లా కమిషన్ ఏంటంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు, ఇది నిజంగా ఎంత అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు బేరీజు చేసి ఆ తర్వాత దీన్ని ఒక బిల్లు రూపంలో మన పార్లమెంట్కి పంపిస్తారు. సో అది మనకు నిన్న మన మినిస్టర్ గారు, సెంట్రల్ లా మినిస్టర్ గారు మాట ఇచ్చారు, ఇది లా కమిషన్ దగ్గర ఉంది అని అన్నాడు. సో అది అక్కడ ఉండడం అనేది ఒక 75% వర్క్ అయిపోయినట్టు. సో ఇది చాలా అవసరం అడ్వకేట్స్కి ఈరోజు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. అది వస్తే అదేవిధంగా అదే కాకుండా అందులో కొంచెం కంపన్సేషన్ కూడా ఉంది. కంపన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక అడ్వకేట్ని అటాక్ చేసినప్పుడు ఏమైనా జరిగితే ఆయనకి కంపన్సేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అప్పుడు సీరియస్నెస్ వస్తుంది కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ పరిగణనలో ఉంది. అది సెంట్రల్ యాక్ట్ కావచ్చు. ఇంతకుముందు మన రామారావు గారు చెప్పినట్టు అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో ఉందో అవన్నీ మర్చిపోయి స్పెషల్లీ న్యాయవాదుల కోసం ఏం చెప్పారంటే 100 crores ఎవ్రీ ఇయర్ ఇస్తాము. న్యాయవాదులు లేనిది మాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, న్యాయవాదులు లేనిది తెలంగాణ రాలేదు. ఆ రోజు జడ్జిల పైన కూడా బుక్కులు విసిరేసిన రోజులు ఉన్నాయి. సో అదంతా మర్చిపోయి 100 కోట్లు ఇస్తాము అని చెప్పేసి ఆయన ప్రతి సంవత్సరం అని చెప్పేసి ఆయన ఒక 100 ఇచ్చేసి ఆయన పక్కకు జరిగిపోయిండు. ఈయన 100 కోట్లు ఇస్తాము ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టేసి ఈ రోజుకు 100 రూపాయలు కూడా రాలేదు పరిస్థితి. సో ఇది 100% మా డిమాండ్ ఏంటంటే, మా న్యాయమైన డిమాండ్ ఇది. 100 కోట్లు ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాల్సిందే. ప్లస్ న్యాయవాదులకు ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తున్నారో పాత 100 కోట్ల మీద వచ్చే ఇంట్రెస్ట్తోని ఇంకా కొద్దిగా అమౌంట్ కలిపి సీఎం గారు ఇస్తున్నారు, కానీ అది సరిపోదు. ఇప్పటికీ ఇంకొక 10,000 అడ్వకేట్స్కి ఇన్సూరెన్స్ కావాలి. 2 lakhs సరిపోదు, ఇది 5 lakhs మస్ట్ చేయాలి. 5 lakhs చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూస్తున్నాం హాస్పిటల్కి వెళ్తే ఒక కామన్ మ్యాన్ సిటిజన్కి ఎంత ఇబ్బందులు వస్తున్నాయో లాయర్లకు కూడా అంతే ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఉంది, లాయర్కి 2 లక్షలు ఏం సరిపోతుంది? సో ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మాకు 100 కోట్లు ప్రతి సంవత్సరం బార్ కౌన్సిల్కి ఇవ్వాల్సిందే. రామారావు గారు చెప్పినట్టు ఏ ట్రస్టు ఏది అవసరం లేదు. బార్ కౌన్సిల్ అనేది ఒక స్టాచ్యురీ బాడీ, పార్లమెంటరీ ఎనాక్టెడ్ బాడీ ఇది. సో దీనికి 100% బార్ కౌన్సిల్కే ఎవ్రీ ఇయర్ 100 crores ఇవ్వాలా. మరియు మాకు బార్ కౌన్సిల్కి కూడా స్టేట్ బార్ కౌన్సిల్కి ఒక 60 to 70 crores ఏరియర్స్ ఉన్నాయి, అవి కూడా ఇమీడియట్గా మాకు విడుదల చేయాలని సీఎం గారికి విజ్ఞప్తి, డిమాండ్. అన్నిటికంటే ముఖ్యమైనది మాకు ఈరోజు జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలా. వేరే 2-3 పక్క రాష్ట్రాలలో కూడా ఉన్నది, మన దగ్గర కూడా అది ఇవ్వాలా. ఇది ముందు ఇచ్చిన మాటని డిమాండ్ చేస్తున్నాం మేము. కొత్తగా మా కొత్త డిమాండ్లు కావివి. మాకు ఏవైతే మాట ఇచ్చారో ఆ మాటను మీరు ఉండండి. ఇమీడియట్గా న్యాయవాదులు చాలా అవసరంలో ఉన్నారు. ఈరోజు అన్నిటికంటే కామన్ మ్యాన్ ప్రొఫెషన్, ఇంతకుముందు నోబుల్ ప్రొఫెషన్, ఇప్పుడు కూడా నోబుల్ ప్రొఫెషనే ప్రాక్టికల్లీ. కానీ డబ్బుల విషయం వచ్చేవారికి ఇప్పుడు కామన్ మ్యాన్ వస్తున్నాడు ప్రొఫెషన్లకి. వాళ్ళు అనుకునే న్యాయవాది వేరే ఒక 5% ఉంటారు వాళ్ళు, మిగతా 90% సామాన్య న్యాయవాదులే. వీళ్ళకి ఇన్సూరెన్స్ అవసరము, జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ అవసరము, డెత్ బెనిఫిట్స్ అవసరము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవసరము. సో ఆ విధంగా ఒక సామాన్యులాగానే అడ్వకేట్ని ట్రీట్ చేసి ఏవైతే మాట ఇచ్చారో అవన్నీ కంపల్సరీ ఇవ్వాలనేదే మా ప్రత్యేక డిమాండ్. అంటే మీరు కొన్ని ట్రిబ్యునల్స్ కూడా హైదరాబాద్లో పెట్టాలి కూడా నిన్న మీరు కేంద్ర మంత్రిని కూడా రిక్వెస్ట్ చేశారు. ఎట్లా వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా మీకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను? ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే మంత్రి గారిది, జనరల్గా మనం అడుగుతాం, మీరు అడగడం లేదు ఏంటి అని అన్నాడు. అంత గొప్ప విషయం అసలు. ఆయన చాలా గొప్ప మనిషి. ఎందుకంటే ఒక సామాన్యుడు సైకిల్ మీద పార్లమెంట్ వెళ్ళే అతను. సో ఆయనకు ఒక హిస్టరీ ఉన్నది, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఫస్ట్ చెప్పాడు మీకు ఇమీడియట్గా డిఆర్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్, ఎందుకంటే కల్కట్టాకి వెళ్ళవలసి వస్తుంది ఈరోజు, సామాన్యులు వెళ్ళే విషయం కాదు. అదేవిధంగా ఎన్సిఎల్టీ కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్. సో మీరు ఇమీడియట్గా మీరు పెట్టుకోండి, అది వచ్చే విధంగా నేను చూస్తానని మాట ఇచ్చారు మినిస్టర్ గారు. అంటే ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇప్పటివరకు కూడా అట్లాంటి హామీని కూడా
ఇప్పటివరకు కూడా మళ్ళీ తెరపైకి తీసుకురాలేదు. దానిపై మీ అభిప్రాయం? అంటే ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా మేము కూడా ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి బార్ కౌన్సిల్లో ఉన్నాము. ఇళ్ల స్థలాలు అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కామన్ మ్యాన్ ప్రొఫెషన్ అయింది కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా అడుగుతారో ఇళ్ల స్థలాలు కూడా అదే విధంగా అడగడం జరుగుతుంది. సిద్దిపేటలో ఇది ప్రాక్టికల్గా చేశారు. బట్ ఈరోజు అది కూడా డోల్ డ్రమ్స్లో ఉంది. అడ్వకేట్స్ ఫ్రీగా కాదు, కాస్ట్ పేమెంట్ చేశారు అక్కడ. ఈరోజు అది ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు కానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సో ఈ విధంగా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి ఇళ్ల స్థలాల వరకు. కానీ ప్రత్యేకంగా మా అందరి డిమాండు నిజంగా నీడీ ఉన్న అడ్వకేట్కి 100% ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్లస్ అది కూడా మీరు ఇచ్చిన మాటనే. మాకు ముందల నుంచి ఉంది డిమాండు, మీరు ఎలక్షన్లలో మీరు ముందు చెప్పారు. సో ఆ మాట మీరు నిలబెట్టుకోండి. సో మీకు మాట నిలబెట్టుకుంటాడనేది ఒక పేరు ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అడ్వకేట్లకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా నెరవేర్చాలనేది, అడ్వకేట్లకు 100 కోట్లు ఇస్తాం, వాళ్ళకు ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు. అడ్వకేట్ల సమస్యలు కూడా తీర్చాలని కూడా బీజేపీ లీగల్ సెల్ కోరుతుంది. కెమెరామెన్ శశాంక్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.